హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ అండి. నేను నిన్న గార్డెన్ వీడియో పెట్టాను కదండి, ఆ గార్డెన్లోదే అండి, మా గార్డెన్లోదే. తోటకూర అయితే లేతగా చాలా బాగుంది, అందుకని తోటకూర కర్రీ చేస్తున్నాను. ముందుగా ఈ తోటకూర కర్రీ కోసం ఒక కడాయిలో పోపు వేసుకొని, పోపు వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసి బాగా మగ్గనియాలి. ఈ మగ్గేటప్పుడు తోటకూరలో నుంచి వాటర్ వస్తుంది, లేదది కదా, ఈ వాటర్ అంతా తినిగిపోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా దగ్గర అవ్వనివ్వాలి. బాగా దగ్గర అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా దగ్గరగా అయిన దాకా ఉంచుకోవాలండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే హెల్దీ కూడా, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది తోటకూర కర్రీ. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.